సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర మరలా సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర పాలుగారు దేహం పైన పాత్ముల కొరడాలు ఎన్నో పాలుగారు దేహం పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి నాట్యమా స్వరమెత్తి అందరూ నోరు తెరువలేదాయ ప్రేమ పదులు పలుకలేదాయ ప్రేమ నోరు తెరువలేదాయ ప్రేమ పదులు పలుకలేదాయ ఇది ఎవరి కోసమో కోసమే ఈ జగతి కోసమే అందరూ సిలువలో సాగింది పాడదాం కరుణామయుని దయగల పాత్ర వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలచి నవ్వింది పంతులాడినారు పలు బాధలు పెట్టారు నోరు తెరువలేదాయే పదులు పలుకలేదాయ ప్రేమ నోరు తెరువలేదాయ ప్రేమ పదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది ఇంకా కరుణామయుని మరొక్కసారి సిలువలో కరుణామయుని చెల్లుమని కొట్టింది ఒకరు తన మోము పైన ఊసింది మరి ఒకరు చెల్లుమని కొట్టింది ఒకరు తన మోము పైన ఊసింది గేలి చేసినారు పరిహాసమాడినారు
ఇంకోసారి బదులు పలుకలేదా ఇది ఎవరి కోసమో ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే సిలువలో సాగింది కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది కరుణామయుని దయగల పాత్ర కరుణామయుని దయగల పాత్ర కరుణామయుని దయగల పాత్ర. ఆమేన్. అందరు కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. దేవుని సన్నిధిలో అందరూ ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడిన అయినా నీ వాక్కు ప్రభావం కలిగింది, శక్తి కలిగింది తండ్రి. జుంటే తేనె ధారల కంటే మధురాతి మధురమైంది. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో దేవానికి వందనాలని దేవునికి అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రార్థన, అందరూ ప్రార్థన. ప్రేమాస్వరూపి, మా నిత్యాశ్రయ దుర్గమ, జీవము కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలయ్యా. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు. ఈ పూట ఈ విధంగా మీ సన్నిధిలో మేము కూడుకొని నిన్ను ఆరాధించుటకు కృపనిచ్చావు. చాలిన దేవుడవు, సమర్థుడవు. ఇంతవరకు మీ బిడ్డలను నిలవబెట్టుకొని మీ దివ్యమైన మాటలను మీరు అందించారయ్యా. ఈ సమయంలో నాతో మాతో కూడి ఉన్న వారందరితో మీరే మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు పొందుమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. దేవుని మాట జీవం కలిగింది. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను బట్టి మనిషి జీవిస్తూ ఉంటాడు అని వేద గ్రంథం బైబిల్ మనందరికీ తెలియచేస్తూ ఉంది. గత 2025 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఇది మనందరికీ బాగా పరిచయమైన మాట. కొన్ని సంవత్సరాలుగా మనం ఈ మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే, ఈ శుభ శుక్రవారం అని ఆరాధన కార్యక్రమాలన్నీ మనం జరిగిస్తూ చేస్తూ వస్తూ ఉన్నాం. ఆనవాయితీగా, అలవాటు ప్రకారంగా, ఆచారంగా ప్రతి సంవత్సరం మనం సిలువలో మాట్లాడిన 7 మాటలు మనం వినడం మనకు ఒక ఆచారం. ఈ శుభ శుక్రవారం రోజు ఆ మాటలు వినకపోతే కొంతమందికి తృప్తి ఉండదు. ఈ పూట కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. యేసు ప్రభు రక్తం కార్చాడు. యేసు ప్రభు వారు ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం కార్చడం ద్వారా, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మన జీవితాల్లో మనకు కలుగుతున్న దీవెన ఏంటి, ఆశీర్వాదాలు ఏంటనేవి మనం బాగా ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం వాటిని జ్ఞాపకం చేసుకొని ఆయన మరణములో ఉన్న దీవెన, ఆయన రక్తం కార్చడంలో ఉన్న ప్రభావం,
ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, గుర్తిస్తామో, తెలుసుకుంటామో మన జీవితాలకు అవి ఆశీర్వాదకరంగా మారతాయి. కొన్ని మాటలు మీకు ఈ పూట చెబుతాను. మనం చాలా సంవత్సరాలుగా సిలువలో మాట్లాడిన యేసు ప్రభు వారు మాట్లాడారు కదా, ఆ 7 మాటలు మనం ధ్యానం చేయడం, మనం వినడం, వాటి గురించి మాట్లాడుకోవడం ఈ గుడ్ ఫ్రైడే రోజు మనకి ఒక అలవాటుగాను, ఆచారంగాను, సాంప్రదాయంగాను మన పెద్దోళ్ళు అలాగా దాన్ని స్థిరపరిచేసి అలా ఉంచారు. అయితే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, సిలువలో యేసు ప్రభు మాట్లాడిన 7 మాటలు గుడ్ ఫ్రైడే రోజు మనం విని వదిలేసి వెళ్ళిపోతున్నాం. అసలు ఆయన సిలువలో మాట్లాడిన ఆ 7 మాటల్లో ఉన్న అసలైన ఆంతర్యం ఏంటి, ఆత్మీయత ఏంటి, ఆ సిలువలో యేసు ప్రభు మాట్లాడిన ఆ మాటలు మనకి ఏవి నేర్పిస్తున్నాయి, వాటి ద్వారా మనం బాగుపడవలసింది, మనకు బోధ చేయవలసింది ఏంటి అనేది మనం ఆలోచించుకోకుండా వినడానికి అలవాటు పడిపోతున్నాం. సేవకులు చెప్పడానికి అలవాటు అయిపోతుంది. పాస్టర్ గారికి చెప్పడం అలవాటు, సంఘానికి వినడం అలవాటు. కానీ ఆ 7 మాటల్లో ఉన్న విలువేంటి, ఆ 7 మాటల్లో దేవుడు మనకు నేర్పిన ఆంతర్యం ఏంటి ఎవరం గ్రహించట్లా. వింటాం, వెళ్ళిపోతాం. పాస్టర్ గారు చెప్తారు, వెళ్ళిపోతుంటారు. కానీ 7 మాటల్లో ఎంత విలువైన మాటలు అవి, బంగారపు మూటల్లాంటి, మన జీవితానికి ఒక రాజబాట లాంటి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఏం చేయాలి, మన మనసులో పెట్టుకొని జాగ్రత్తగా విని ఆ 1వ మాట మనకేమి నేర్పింది, 2వ మాట మనకేం చెప్పింది, 3వ మాటలో దాగి ఉన్న అర్థం ఏంటి, 4వ మాట ద్వారా, 5వ మాట ద్వారా, 6, 7 మాటల ద్వారా మనకు కలుగుతున్నటువంటి ప్రయోజనం ఏంటి అనేది మనం తెలుసుకొని అలాగున మన జీవితాన్ని మార్చుకోవటానికి మనం ఇష్టపడితే ఖచ్చితంగా మన జీవితం దేవుని కృపలో గొప్ప ధన్యకరమైన జీవితంగా దేవుడు మారుస్తాడు. ఆమేనండి. చెప్పండి ఒకసారి గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. చెబుదాం హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం సిలువ దగ్గరకు రావాలి. మనం పాడే పాటల్లో పాడతాం ఏమని, సిలువ చెంత చెరిన నాడు చెప్పండి కలుషములను కడిగివేయు అని. సిలువ ఒక విలువైంది. సిలువలోని విలువను మనం గుర్తెరిగితే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే పౌలు గారు ఏమన్నాడు, నేను సిలువ వేయబడిన యేసుని ప్రకటిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా అని చెప్పండి. ఇంకోసారి ఏమన్నాడు, కొంతమందికి ఏమో సిలువను గూర్చిన వార్త నశించుచున్నవానికి చెప్పండి వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న మనకు చెప్పండి దేవుని శక్తి అయి ఉన్నది అని ఉంది వాక్యంలో. హల్లెలూయా. నీవు సిలువ చెంతకు రాగలిగితే, వినండి వినండి అందరూ జాగ్రత్తగా వినాలి, సిలువ దగ్గరికి రావాలి. భక్తులు ఎలా పాడారు, సిలువే నా శరణ ఎనురా, నీ సిలువే నా శరణ ఎనురా, సిలువ యందే ముక్తి బలము చూచితిరా, నీ
సిలువే నా శరణ ఎనురా. ఆ వచ్చిన వాళ్ళు అంటాడు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నది రా. నీ సిలువే నా శరణ ఎనురా. చెప్పండి ఒకసారి అందరూ గట్టిగా హల్లెలూయా. మనమందరం ఎక్కడికి రావాలి? గట్టిగా చెప్పాలి. మనం సిలువ చెంతకు రావాలి, సిలువ దగ్గరకు రావాలి. ఎందుకు మనం సిలువ దగ్గరకు రావాలి? మనం పాపులం, మనం దోషులం. భూలోకములో పాపం ఆకాశాన్ని అంటుతా ఉంది. మనిషి మానవత్వాన్ని కోల్పోయాడు. మనిషి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు, క్రమాన్ని తప్పి అక్రమముగా జీవిస్తున్నాడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు అని దేవుని వాక్యం చెబితే, మనుషుల యొక్క హృదయము ఘోరమైన వ్యాధి గలది, అది భయంకరమైన మోసకరమైనది అన్నది వాక్యం. మనుషులు జీవితాన్ని పాడు చేసుకున్నారు, మనుషులు మార్గాన్ని చెరిపేసుకున్నారు, మనుషులు ప్రవర్తనను పాడు చేసుకున్నారు. మంచి లేదు, నీతి లేదు, పవిత్రత లేదు. ఇలాంటి ఘోరమైన పాపములో ఉన్న మనిషి సిలువ దగ్గరకు వస్తే విలువ లేని మనిషికి విలువ కలుగుతుంది. గట్టిగా చెప్పండి ఆమేనండి. సిలువ దగ్గరకు వస్తే పాపి పరిశుద్ధపరచబడతాడు, దుర్మార్గుడు సన్మార్గములోనికి నడిపించబడతాడు, అహంకారి విధేయుడు కాగలుగుతాడు, పొగరబోతు వినయ మనస్కుడవుతాడు. ఎక్కడికి వస్తే? అందరు చెప్పాలి, నాతో చెప్పండి. ఎక్కడికి? సిలువ చెంతకు ఒక వ్యక్తి రాగలిగితే ఎంత ఘోర పాపైనా ఆయన యొక్క సిలువ ద్వారా విలువ లేని వ్యక్తికి దేవుడు విలువను చేకూర్చునుగాక. చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనం అందరం ఎక్కడికి రావాలి చెప్పండి? సిలువ దగ్గరకు రావడానికి కులంతో పని లేదు, మతంతో పని లేదు, ఒక వర్గానికి పార్టీకి సంబంధం ఏమీ లేదు. ఎంత ఘోర పాపినైనా ప్రభు ప్రేమతో పిలిచే దేవుడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా చెప్పండి, నా యొద్దకు రండి. లోబడనొల్లని ప్రజలారా, దినమంతయు మీ కొరకు నేనేం చాపాను? చేతులు చాపి మిమ్మల్ని పిలుస్తున్నా, మీరు నా దగ్గరకు రండి. ఎన్ని మాటలు ఉన్నాయి బైబిల్లో. కాబట్టి ప్రియులారా, మీరు దేవుని సన్నిధిలో ఉండే ఈ మాటలు వినేవాళ్ళైనా, ఒకవేళ లైవ్లో ఉండి దేవుని మాటలు వింటున్నా, సిలువ దగ్గరకు నీవు వస్తే, యేసు దగ్గరకు నీవు వస్తే, నీకు గొప్ప కృపని దీవెనను దేవుడు ఈరోజే నీకు ప్రసాదించునుగాక. గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. అందుకే ఆయన సిలువ చెంతకు రమ్మని పిలుస్తున్నాడు, ఆయన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. కాబట్టి మనం సిలువ దగ్గరకు రావాలి. ముందు సిలువ దగ్గరకు మనం రాగలిగితే నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మారుస్తాడు, ఆశ్చర్యకరంగా మారుస్తాడు, కృపతో నింపుతాడు, విలువతో నింపుతాడు, ఘనతతో నింపుతాడు, మహిమతో నింపుతాడు, ప్రభావంతో నింపుతాడు. సిలువలో దాగి ఉన్న దీవెనలు, ఆశీర్వాదాలు పరంపరం నీకు సమృద్ధిగా దేవుడు దయచేస్తాడు. ఆమేనండి. రెండో మాట, మొదటిది మనం అందరం ఎక్కడికి రావాలి? సిలువ దగ్గరకు రావాలి. రెండవది, సిలువ దగ్గరకు వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పదం ఏంటంటే
ఆయన రక్తము ద్వారా మనం కడగబడాలి. అందరు చెప్పండి, ఆయన రక్తం ద్వారా మనం కడగబడాలి. సిలువ దగ్గర మొదటగా మనం రావాలి. దాంట్లో ఏ భేదం లేదు, ఎవరైనా రావచ్చు. చదువున్నా లేకపోయినా, పదవున్నా లేకపోయినా, పెద్దోడువైనా చిన్నోడువైనా, మనం ఎవరమైనా సరే రావచ్చు. ఎంత ఘోర దుర్మార్గులమైనా, ఘోర పాపాలు చేసిన వారమైనా, మన వెనక పెద్ద చరిత్ర ఉన్నా, ముందు క్యారెక్టర్ ఉన్నా, ఏదున్నా ప్రభు దగ్గరికి తప్పకుండా ఎవరమైనా సరే వస్తే ఆయన ఎవరినీ గద్దెంపడు, ఎవరినీ త్రోసివేయడు. నా దగ్గర రావటానికి నీకు అర్హత లేదు అండ ఆయన సిలువ దగ్గరికి వస్తే. కాబట్టి ముందుగా మనం సిలువ దగ్గరికి రావాలి. రెండవది, సిలువ దగ్గరికి వచ్చిన తర్వాత మనం యేసు రక్తంలో మన పాపములన్నీ కడుక్కోవాలి. ఆమేనని చెప్పండి. గొర్రె పిల్ల రక్తములో మన పాపములను లేక మన వస్త్రములను మనం ఏం చేయాలి? ఉదుక్కోవాలి. అలా ఉంది వాక్యంలో. ఈరోజు వాగ్దానం వచ్చింది కదా మనకి. ఒకసారి ఆ వాక్యం చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా ఆ మాటలు విందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం ఓ మాట చదవండి. చాలా జాగ్రత్తగా మనం విందాం. చెప్పండి. హెబ్రీ పత్రిక 9:22 వాక్యం చదవండి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. అందరూ ఒకసారి గట్టిగా ఆమేనండి. చేతులు, రెండు చేతులు పైకెత్తి ఒకసారి బిగ్గర హల్లెలూయా చెప్పండి. ఒకటి, మనం అందరం ఎక్కడికి రావాలి? సిలువ దగ్గరికి రావాలి. హల్లెలూయా అని చెప్పండి. దప్పికొను వారులారా ఎక్కడికి రండి? సిలువ దగ్గరికి రండి. దప్పిక కొని వారులారా మీరు ఎక్కడికి రావాలి? నీళ్ళ దగ్గరికి రావాలి. ఆమేనండి. మీకు దాహమైంది, మంచినీళ్ళు బిందు దగ్గరికి రావాలి. మంచినీళ్ళు టిండి దగ్గరికి రావాలి. సమీపంగా నది ఉంటే, చెరువు ఉంటే అక్కడ తాగడానికి నీళ్ళ దగ్గరికి వెళతాం. దప్పిక కొనిన వారులారా మీరందరూ నీళ్ల యొద్దకు రండి. ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి? సిలువ దగ్గరికి రావాలి. అందరూ ఒకసారి చెయ్యొద్దు ఆమేనండి. గట్టిగా చెప్పండి ఆమేనండి. ఇంకొకసారి గట్టిగా చెప్పండి ఆమేనండి. చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా. సిలువ దగ్గరికి రావాలి మనం. రెండోది, సిలువ దగ్గరికి వచ్చిన తర్వాత సిలువలో మనకు కనపడేదేంటి? రక్తం. రక్తసిక్తమైన యేసయ్య కనపడతాడు. ఆయన దేహమంతా రక్తపు ముద్దగా మార్చబడిపోయింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన రక్తము దగ్గరికి వచ్చిన తర్వాత రక్తము ద్వారా రక్తము వలన మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. కొన్ని మాటలు మీకు చూపిస్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. ఇప్పుడు అందరూ ఎఫెసీ పత్రికలోనికి వద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందాం. అయినను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, అది నాకు కావాలి. రక్తము వలన, అండర్లైన్ చేసుకో, రక్తము వలన. చేయొద్దు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. సిలువ దగ్గరకు వచ్చిన మనం కారుతున్న రక్తాన్ని మనం చూచుదుముగాక. ఎందుకు రక్తంలో మనం కడగబడాలి? ఎందుకు ఆ రక్తాన్ని మనం చూడాలి? కొన్ని మాటలు నేను రాసుకున్నాను, మీకు చూపిస్తాను, వినండి. మొదటిగా మనం దూరస్థులం. అందరు చెప్పండి, మనం ఎవరమి? అందరు గట్టిగా చెప్పండి అమ్మా. సునీతమ్మ గట్టిగా అందరూ చెప్పండి, మనం ఎవరమి? దూరస్థులం. అంటే దేవునికి దూరం అయిపోయాం. ఇట్లా అయ్యా ఒక మాట చెప్తా వినండి. ఈయన ఎవరు? దేవుని బిడ్డ, దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని చేతితో చేయబడినవాడు. నా పోలిక నా స్వరూపం అన్నాడుగా ప్రభు. ఆయన రాసిక రంధ్రాలలో నుండి జీవవాయువును ఊదితే మనిషి అయ్యాడు. ఇలాంటోడు
దేవునితో పెనవేయబడిన వాడు, దేవునితో బ్రతికేవాడు దేవుని మాట వినకుండా దురద చెవులు గలవాడై సాతాను మాటిని చేయకూడని పనిచేసి ఆజ్ఞ అతిక్రమించి తినవద్దన్న పండును తిన్నాడు, దూరం అయిపోయాడు. అలడి అని చెప్పండి. ఎంత దూరం అయిపోయాడో చెప్పనా? తోట బయటలో గెంటి వేయబడ్డాడు. మళ్ళా వస్తాడేమోనని దేవుడు తోటకి అతనికి మధ్యలో ఏం పెట్టాడట? ఖడ్గజ్వాలలు పెట్టాడన్నది బైబిల్లో. తల్లి చెప్పండి. అంటే దేవునికి మానవునికి మధ్యలో ఖడ్గజ్వాల ఉంచాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దూరం అయిపోయాడు. దేవుడితో బాంధవ్యం తెగిపోయింది, ఆత్మ విడిచెళ్ళిపోయింది, మహిమ విడిచెళ్ళిపోయింది, ప్రభావం విడిచెళ్ళిపోయింది. అయ్యో పాపం, నీతి లేని జీవితం, దౌర్భాగ్యమైన జీవితం, అతిక్రమం, అన్యాయం, అక్రమం, క్రోధం, కామం, వికారపు చేష్టలు ఇవన్నీ వచ్చేసాయి. ఎప్పుడొచ్చాయి? దేవునికి దూరం అయిపోవుట ద్వారా. అందరు చెప్పండి, ఎవరికి దూరం అవుతే? దేవునికి ఒక వ్యక్తి, మానవుడు ఎప్పుడు దూరం అయిపోయాడో ఇక భయంకరమైన పాపాలు అతనిలో ప్రవేశించాయి. దేవుడు చూడాలనుకున్నా చూడలేకపోతున్నాడు. ఇక చేసేది లేక ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. కారుతున్న ఆ రుధిర దారలుగా కారుతా ఉన్నాయి. ఇప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో నా సిలువ దగ్గరికి వచ్చావుగా, ఇదిగో ఇప్పుడు నా రక్తంలో నీవు కడగబడాలి. గట్టిగా చెప్పండి అందరూ, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మీరందరూ దేని చేత కడగబడాలి? నా రక్తము ద్వారా కడగబడాలి. పౌలు గారు ఎంత బాగా వివరించాడండి. నాకు నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపించింది. మీరు మునుపు దూరస్తులు, ఇప్పుడు క్రీస్తు యేసు వలన, అనగా ఆయన రక్తము వలన, హల్లెలూయానండి, ఆయన రక్తము వలన ఇప్పుడు మీరేమై ఉన్నారు? సమీపముగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏమయ్యారంటే సమీపముగా వచ్చారు. దేని ద్వారా? ఆ రక్తం ద్వారా. హల్లెలూయానండి. దూరం అయిపోయావు, ఇప్పుడు రక్తం దగ్గరకు వస్తే ఈ రక్తం నిన్ను దేవుని దగ్గరకు నడిపిస్తుంది, దేవునితో భాగస్వామిగా మార్చింది, ఆయనతో సహవాసం ఏర్పాటు చేసింది. నీలో ఉన్న పాపాన్ని, మరణాన్ని, శాపాన్ని, అతిక్రమాన్ని కొట్టివేసింది. ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా దేవునికి నీకు సమీప బాంధవ్యము ఏర్పడింది. గట్టిగా చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము. అందరూ అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్య రక్తము, గట్టిగా రక్తము, యేసు రక్తము. చెప్పాలి. మనసాక్షిని శుద్ధి. అందరూ మనసాక్షిని శుద్ధి, మన యేసయ్యా రక్తము, మన శిక్షను స్వరమెత్తి సంహారమునే, మన శిక్షను సంహారమునే తప్పించెను. యేసు రక్తము, రక్తము, యేసు రక్తము.
చెప్పండి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం చెప్పండి, అందరు చెప్పండి, చెప్పాలి. సిలువ దగ్గరకు అనండి అందరూ. సిలువ దగ్గరకు వచ్చిన తర్వాత మనం రక్తంలో కడగబడాలి. అందరు చెప్పండి, ఎక్కడ? సిలువ దగ్గర మనకి రక్తం ఉంటుంది, కనబడద్ది, దారలుగా కార్చిన ఆయన రక్తం. ఇప్పుడు ఏంటో తెలుసా, ఆ రక్తం ఏం చేస్తుందంటే దేవునికి దూరం అయిపోయిన మనల్ని మరలా దేవుని దగ్గరకు నడిపించునుగాక. రెండో మాట చెప్తా, అందరు ఒక్కసారి ఎఫెసీ పత్రికలో రండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చూద్దాం. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది. అందరూ ఒకసారి బిగ్గరగా ఆమేనండి. సిలువ దగ్గరకు వస్తే సిలువ దగ్గరకు వస్తే సమీపస్తులం అవుతాం. 2, సిలువ దగ్గరకు వస్తే ఆయన రక్తం మనకి విమోచనిచ్చుచున్నది. రక్తము వలన మనకు విమోచన, మన అపరాధములకు క్షమాపణ. అందరు ఆమేనండి. సిలువ ద్వారా రెండో ఆశీర్వాదం. సిలువ దగ్గరికి వచ్చి రక్తం ద్వారా మనం కడగబడితే సిలువలో ఒకటి సమీపస్తులు చేస్తుంది, ఆయన దగ్గరకు చేర్చుకుంటుంది. రెండవది, సిలువలో ఉన్న రక్తం మనకు విమోచనిస్తుంది, క్షమాపణ ఇస్తుంది. హల్లెలూయానండి. విమోచన, క్షమాపణ చెప్పాలి, అరవాలి, గట్టిగా చెప్పండి. ఏంటమ్మా? విమోచన, పాప క్షమాపణ. ఈ రెండు ఒక రక్తము ద్వారా మాత్రమే కలుగుతాయి. హల్లెలూయా అని చెప్పండి. రక్తము ద్వారానే ఈ కార్యం జరిగింది. మరి ఈ రోజున ఆ సిలువ ఎంత విలువైందో మీకు అర్థమవుతుందా? ఆ సిలువ ఎలా మనల్ని విమోచిస్తుందో మీకు అర్థమవుతుందా? ఆ సిలువ, ఆ రక్తం నిన్ను క్షమిస్తుంది. ఇటు చూడండి, బందిపోటు దొంగలు, నరహంతకులు, క్రూరులు, మూర్ఖులు, క్షమించరాని నేరాలు, పాపాలు చేసిన వారు సహితం ఈరోజు ప్రియులారా దేవుని కృపచేత క్షమించబడి, హల్లెలూయా అని చెప్పండి, ఈరోజు దేవుని సిలువనెత్తుకొని సేవ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు రక్తము దగ్గరకు వచ్చి మనము మన పాపములను ఒప్పుకుంటే ఆ రక్తము మనలను క్షమించి, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి. అందరు ఆమేనండి. ఆ వాక్యం చూడండి, ఒకసారి చూడండి. 7వ వాక్యంలో కూడా చదవమ్మా. 7వ వాక్యం నేను మరలా చెప్తున్నా, మనము అన్యోన్య సహవాసము గలవారమయుందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము. ఏంటంటే యేసు రక్తము. వినాలి వినాలి. ఏ రక్తం? యేసు రక్తం. ఆవు, కోడెలు, పొటేళ్ళు, బలులు, వాటి ఏ రక్తము ద్వారా పాపికి విమోచన, విడుదల లేదు. యేసు రక్తమే. అందరు చెప్పండి, అందరు చెప్పండి అమ్మా. యేసు రక్తమే అనండి.
ఆ రక్తము ద్వారానే మన పాపములకు ఏం కలుగుతుంది? క్షమాపణ కలుగుతుంది. రక్తము వలన. అందరూ అనండి, చెప్పాలి గట్టిగా. దేని ద్వారా? యేసు రక్తం. అందరు గట్టిగా ఒకసారి చేయిపైకి, యేసు రక్తమే జయమనండి. చెప్పండి నాన్న, యేసు రక్తమే జయం. యేసు రక్తము ద్వారానే మనకు క్షమాపణ కలుగుచున్నది. హల్లెలూయా. రక్తము వలన అనండి అందరూ. ఇంకొక ఆశీర్వాదం చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం. మనలను ప్రేమించుచున్న ఏంట్రా? రక్తము వలన. మళ్ళా అక్కడ ఏమ్మా? రక్తము వలన మన పాపముల నుండి మనకు విడుదల కలుగుచున్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తము వలన మనకేంటి చెప్పండి అమ్మా? విడుదల. విడుదల. ఒక వ్యక్తికి దెయ్యం పట్టింది. ఆ వ్యక్తి దగ్గర నీవు యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని చెప్పు. యేసు రక్త ప్రోక్షణం చెయ్యి. ఏమొచ్చింది? విడుదల వస్తుంది. హల్లెలూయా, ఆమేన్. నీ ఇంటి మీదకి సాతాను ఏలుబడి ఉంది. యేసు రక్తాన్ని ప్రోక్షించు, నీకు విడుదల కలుగుతుంది. ఉదాహరణకి చెప్తా, ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఉన్నారు. యేసు ప్రభు మోషేని పిలిచి ఒక మాట చెప్పాడు. మోషే, సంహారకుడు బయలుదేరతాడు కాబట్టి గొర్రె పిల్ల, తొలుచూలు పిల్లని తీసుకొని దాని మెడను వధించి దాని పాత్రలో దాని రక్తాన్ని పిండి కుంచె తీసుకొని ఇశ్రాయేలుల నిలువు కమ్మిలకు అడ్డ కమ్మిలకు ఆ గొర్రె పిల్ల రక్తాన్ని ఏం చెయ్యి? ప్రోక్షించమన్నాడు, రాయమన్నాడు. సంహారుడు వస్తాడు. ఏ ఇంటికి రక్తపు గురుతుంటుందో చూడు, సంహారకుడు ఆ ఇంటిలో నుండి ఏమైపోతాడు? దాటి వెళ్తాడు. మీరు చూడండి, నిర్గమాకాండంలోకి రండి ఒకసారి చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయమేనా? 12వ అధ్యాయం 21వ వచనం కాడి నుంచి చదువుతున్నా. కాబట్టి మోషే ఇశ్రాయేలుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సూపు కుంచు తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువ కమ్మలకు పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయటకు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్ము మీదను 2 నిలువ కమ్మెల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇళ్లల్లోనికి సంహారకుడు చొరనియ్యడు. అందరు ఆమేననుకోండి. రక్తము ద్వారా విడుదల అనండి. మీకు అర్థమవుతుందా వాక్యం? రక్తం ద్వారా మనకేం కలుగుతుంది అంటే, యేసు రక్త ప్రోక్షణ ఇంటి మీద ఉంటే అక్క సంహారకుడు నీ ఇంట్లోకి చొరబడ్డో, ఏ దుష్టుడు చొరబడ్డో, ఏ బలత్కారి చొరబడ్డో, ఏ శోధకుడు చొరబడ్డో, నీకు అన్యాయం చేసేవాడు ఎవడు చొరపడ్డో, నీ ఇంటి మీద యేసు రక్త ప్రోక్షణం ఉండునుగాక. నీ ఇంటి మీద ఈ విమోచన క్రయధనము ఉండునుగాక. ఆ రక్తము ద్వారా సంహారకుడు వెళ్ళిపోతాడు, నాశనపుత్రుడు వెళ్ళిపోతాడు, లయకర్త వెళ్ళిపోతాడు, అన్యాయం చేసేవాడు వెళ్ళిపోతాడు, అక్రమస్తుని ఇంటి మీదకి రాడు. నీ పిల్లలకు రక్తం ద్వారా విడుదల కలుగునుగాక. మీ ఇంటికి రక్తం ద్వారా విడుదల కలుగునుగాక. మీ పశువులకి రక్తం ద్వారా విడుదల కలుగునుగాక. మీ ఇంటి
పాతి మీద యేసు రక్తపు ముద్ర ఉండునుగాక. నీ మీద రక్తపు ముద్ర ఉంటే సంహారకుడు చొరబడ్డు, నీ ఇంటి మీద చొరబడ్డు, నీ వాహనం మీద చొరబడ్డు, నీ పొలం మీద చొరబడ్డు, నీ పంట మీద చొరబడ్డు, నీ రెక్కల కష్టార్జిత మీద చొరబడ్డు. విడుదల 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 యేసునామములో ఆయన రక్తము ద్వారా మీకు విడుదల కలుగునుగాక. చేయొచ్చు ఒకసారి అందరూ ఆమేనని చెప్పుకోండి. అందుకే అక్కడ అంటాడు, మనలను ప్రేమించిన వారి రక్తము ద్వారా మీకేం కలుగుతుంది? విడుదల కలుగుతుంది. ఎంత బాగుంది ఈ మాట. అందుకే నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఎప్పుడు రక్తం దగ్గరికి రావాలి. నువ్వు శిలువ వేడిన రక్తం కార్చిన ఆయన రక్తపు దగ్గరకు నువ్వు రాగలిగితే ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత దీవెనకరంగా ప్రభు నీకు చేస్తాడు. ఇంకో మాట కూడా చూపిస్తా. రక్తం ద్వారా మనకి ఏం కలుగుతుంది? రోమాపత్రికలోనికి వద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం. రోమాపత్రిక 5వ అధ్యాయం ఒకసారి చాలా జాగ్రత్తగా మీరు 9 రక్తము వలన, మళ్ళా ఉంది అక్కడ, రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అందరూ ఆమేననుకోండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. రక్తము ద్వారా నీతి. అక్కో అర్థమవుతుందా? అన్నదానం చేసిన, భూదానం చేసిన, శ్రమదానం చేసిన, వస్త్రదానం చేసిన, యాత్రలే చేసిన, గుంజీలే పెట్టిన, అమ్మా తల కిందకి కాళ్ళు పైకి లేపి తపస్సే చేసిన, తల్లి సత్రాలే కట్టించిన, ఏంటిది? నీతిమంతులుగా మనము తీర్చబడం. చెప్పండి, యేసు రక్తం అనండి అందరూ. యేసు రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుదుముగాక. యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. అనీతిమంతులమైన మనలను యేసు రక్తం నీతిమంతులుగా తీరుస్తుంది. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీతిమంతుని అందరూ నీదు నీవు చూపిన నీ కృప, అందరూ నీవు చూపిన నీ కృప ఏ మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన, అందరూ నీ జీవన ఆదాలలో నీ నామమే విమోచకుడా యేసయ్యా, నీ జీవన ఆగాలలో నీ నామమే ప్రతిధ్వనించెరే. ఆమేన్. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా నీతిమంతులము. అందరు చెప్పండి అమ్మా. ఇంకొంచెం ముందుకెళ్తాం. రక్తము ద్వారా మనకు నీతి. ఇంకో మాట కూడా చూపిస్తా. ఇప్పుడు అందరూ దేవుని వాక్యంలోంచి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వాక్యం 10-20.
ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20. సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గము అనగా, చాలా జాగ్రత్తగా చూసుకున్నాను, తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగుచున్నది. ఆమేననుకోండి. పరిశుద్ధ స్థల ప్రవేశం దేని ద్వారా? యేసు రక్తము ద్వారా. అక్క చాలా జాగ్రత్తగా వింటున్నారుగా. యేసు రక్తము ద్వారా పరిశుద్ధ ప్రవేశం మనకు, పరిశుద్ధ స్థల ప్రవేశం. నువ్వు పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టాలంటే యేసు రక్తమే. నీకు పరలోక రాజ్య ప్రవేశం ఉండాలంటే యేసు రక్తమే. నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే యేసు రక్తమే. అందుకే యేసన్న గారు రాసిన పాటలో, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా మన శిక్ష. అందరూ మహాపరిశుద్ధ స్థలములో, అందరూ పాడండి. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మన ప్రధాన మన కంటే ముందుగా వెళ్ళెను, మన అందరూ మన కంటే ముందుగా యేసు రక్తము రక్తము యేసు రక్తము అమూల్యమైన పాడదాం అందరం. అమూల్యం యేసు రక్తము రక్తము. ఆమేన్. అమూల్య హల్లెలూయా. రక్తము ద్వారా పరిశుద్ధ స్థల ప్రవేశం అయిపోయిందిగా. ఇప్పుడు చెప్తా వినండి. ఇప్పుడు మనం సిలువ దగ్గరికి రావాలి. అందరు చెప్పండి, ఎక్కడికి రావాలి? రెండోది, రక్తము దగ్గరకు రావాలి. ఏ రక్తం? యేసు రక్తం. ఆ యేసు రక్తం ద్వారా మనకు సమీపముగాను, యేసు రక్తం ద్వారా మనము ఎవరం చెప్పండి? విమోచించబడ్డాం. యేసు రక్తం ద్వారా ఎవరో క్షమాపణ, యేసు రక్తం ద్వారా నీతిమంతులుగా, యేసు రక్తం ద్వారా చెప్పండి మనకు పరిశుద్ధ స్థలములో ప్రవేశం కలిగింది. చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మూడవది, ఇప్పుడు మూడో మాట ఏంటో చెప్పనా? సిలువ దగ్గరకు వస్తే యేసయ్య మాటలు వినబడతాయి. అందరు నాతో చెప్పండి. సిలువ దగ్గర మనకి యేసు మాటలు వినపడతాయి. 7 మాటలు వినపడినీగా. క్షమించు అని, రాజ్యంలో చేర్చుకొని, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని. ఇప్పుడు నేను అనేది చాలా జాగ్రత్తగా వినాలి. యేసయ్య మాటలు వినడానికి, సిలువలో పలికిన మాటలు వినడానికి అలవాటు అయిపోయాం. కానీ
ఆ మాటలు మన జీవితంలో ఎందుకు అన్వయించుకోవట్లా? ఆ మాటలు మన జీవితంలో ఎందుకు మనం పాటించట్లా? సిలువే 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 7 మాటలు అంటున్నాం, కానీ ఆ 7 మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటో నీకు అర్థమవుతుందా? ఆ 7 మాటల్లో నుంచి మీకు 5 విషయాలు చెప్తాను. ఆ మాటల్లో నుంచి కొన్ని మాటలు చెప్తాను, వినండి. హల్లెలూయానండి. ఇప్పుడు నేను అనేది మొదటి మాటలో చాలా జాగ్రత్తగా మనం చూస్తే ప్రేమ కనపడద్ది. ఆ 7 మాటల్లో మొదటి మాటలో మనకేం కనపడద్ది? ప్రేమ. ఎంత శత్రువునైనా ఎలా ప్రేమించాలో నేర్పించింది. ఇప్పుడు నీకు క్షమించే మనసుందా? నీకు ప్రేమ ఉన్నవాడు తప్పకుండా ఏం చేస్తాడు? క్షమిస్తాడు. హల్లెలూయా అని చెప్పండి. ప్రేమ ఉన్నవారు తప్పకుండా క్షమిస్తారు. ప్రేమ లేకపోతే క్షమించే మనసు ఉండదు. తండ్రి, వీరేమి చేయుచున్నారో చెప్పండి, వీరెరుగురు గనుక అందరూ చెప్పండి, వీరిని క్షమించు అన్నాడు. ఎవరిని క్షమించమన్నాడు ఆయన? ఎవరిని? బందిపోటు దొంగను కాదు, సైనికులను కాదు, హేళన చేసిన వారిని కాదు, కొరడాలతో కొట్టిన వాళ్ళని కాదు, గెడ్డం పీకిన వాళ్ళని కాదు, పిడిగుద్దులు గుద్దిన వారిని కాదు. చూడండి ప్రియులారా, అలాంటి వారిని ఏమన్నాడో తెలుసా? తండ్రి, వీరిని క్షమించవా, వీరిని క్షమించవా? ఈరోజు ఈ సిలువ ద్వారా, సిలువలో మాట నీవు నేర్పిస్తుంది, నీవు ప్రతి వారిని క్షమించే మనసుతో ఉందువుగాక. మీరు ఒకరినొకడు ఏం చేసుకోండి? నాతో చెప్పాలి. ఇటు చూడండి, రే అమ్మా, నాతో అందరు చెప్పండి. ఒకరినొకరు మీరు ఏం చేసుకోవాలి? క్షమించుకోవాలి. బైబిల్ ఎంత తేటకుంది. పరలోక ప్రార్థన చెప్పేటప్పుడు చెప్తుంటారు కొంతమంది, మా రుణములను అనండి, మా రుణములను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములను మీరు. ముందు ఎవరు క్షమించాలి? మనమేగా. మనం క్షమించాం, కానీ క్షమించమని అడుగుతుంటాం. ఈరోజు ప్రియులారా, నీవు ఒక విషయాన్ని నేర్చుకో. క్షమించడానికి నీ ఒక్కడుగు ముందుకేస్తే నీ ప్రతి ఘోర పాపమును దేవుడు క్షమించునుగాక. ఇంట్లో ఒక్కసారి చూడు, నీ భార్యని క్షమించే మనసుందా? మీ భర్తను క్షమించే మనసుందా? మీ బిడ్డలను క్షమించే మనసుందా? ఆలోచన చేయి. ఈ రోజున ప్రియులారా, క్షమించడం నేర్పించాడు ఆయన. చెప్తున్నాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు? ఒక పక్కన వాళ్ళు హేళన చేస్తానే ఉన్నారు, అయినా క్షమించు నాయనా. ఎంత మంచి లక్షణం. ఇప్పుడైనా ఈ మాటలు విన్నా తర్వాత అయినా దేవుని సన్నిధిలో మనం క్షమించే మనసు కలిగి ఉందుముగాక. రెండో మాట చెప్తా, కనికరం. అందరు చెప్పండి, రెండో మాట ఏంటి? కనికరం. ఆయనతో పాటు ఆ ప్రక్క ఈ ప్రక్క 2 దొంగలు సిలువ వేయబడ్డారట. వాళ్ళలో ఒక దొంగ అంటాడు, ప్రభా, నేడు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం. వెంటనే యేసు ప్రభు అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. కనికరం. హల్లెలూయా. ప్రేమకు మించింది కనికరం. ఒక్కసారి ఆలోచించుకోండి. నాతో కూడా ఉందువుగా కన్నది ఎవరిని? నీతిమంతున్నా? చెప్పండి. ఏ అర్హత లేనివాడిని, ఏ యోగ్యత లేనివాడిని, ప్రియులారా, పాపమునకు తగిన శిక్షను అనుభవించవలసిన వాడిని, కమాన్ నాతో కూడా ఉండు అని యేసు ప్రభు అతన్ని కనికరిస్తున్న విధానం చూడు. మరి ఈ రోజున పేదలను కనికరిస్తున్నావా? దిక్కులేని వారిని కనికరిస్తున్నావా? విధవరాండ్రను నీవు కనికరిస్తున్నావా? కనికరించడం నేర్చుకో, నీవు కనికరింపబడుదువుగాక. చక్కగా బైబిల్లో లేదు, ఉంది వాక్యంలో. కనికరము. ఏం చేయండి? మీరు కనికరింపబడాలంటే కనికరము గలవారు ధన్యులు. బైబిల్ తెలియదు మీకు? మత్తయి సువార్తలో చక్కగా ఉంది, కనికరము గలవారు ధన్యులు. మీరేమవుతారు? కనికరింపబడతారు. ఆ కనికరపు మనసు
మీ అందరికీ వచ్చునుగాక. ఒకరినొకరు మీరు కనికరించుకోండి, కనికరింపబడతారు. మూడో మాట చెప్తా, బాధ్యత. చెప్పాలి అందరూ. మూడో మాట ఏంటి? బాధ్యత. ఎవరి మీద బాధ్యత? అమ్మ మీద బాధ్యత. మరి ఈ రోజున ఆలోచించు, బాధ్యత కలిగి మీరు ఉన్నారా? బైబిల్లో కొన్ని మాటలు ఉంటాయి. సామెత గ్రంథంలో చూస్తే ఏమో తెలుసా? నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టాలి అని ఉంటుంది. స్తోత్రం. మీరు చూడండి ఒకసారి, వాక్యాన్ని మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం ఒక్కసారి చూడండి. సామెతల గ్రంథంలో మీరు చాలా జాగ్రత్తగా చదువుతున్నప్పుడు బైబిల్లో 20వ వాక్యం చూడు. చదవండి. 20వ అధ్యాయం 20. అందరూ ఒకసారి చాలా జాగ్రత్తగా ఆమేనండి. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏమంటున్నాడు రా? తండ్రినైనను తల్లినైనను దూషించేవాని దీపం. మీకు ఇంకొక వాక్యం కూడా చూపిస్తాను. 30:17. 30:17 చూడు. ఏంటిది? ఏ కాకది? ఎటుండోడుకు మామిడి కాకు కూడా పనికిరాదు అనమాట. అర్థమవుతుందా? చెప్పండి, మాట్లాడండి. లోయ కాకులు పీకేస్తాయి, పక్షిరాజు పిల్లలు దాన్ని ఏం చేస్తాయి? తినేస్తాయి. 3 మాటలు చెప్తాను. తల్లిదండ్రులను సంతోష పెట్టాలి అనండి. 2, తల్లిదండ్రులను గణపరచాలి అనండి. 3, తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టకూడదు అనండి. ఇంకా చెప్పాలి. 4, తల్లిదండ్రులను సన్మానించాలి అనండి. చాలా మాటలు ఉన్నాయి. 7 మాటలు అని తిరగటం కాదు. ఏం నేర్పుతున్నాయి 7 మాటలు? ఆలోచించే. నీ అమ్మ నాన్నని, నీ తల్లిదండ్రుల్ని, నీ తోబుట్టువుల్ని ఒకసారి ఆలోచన చేసుకో. కొంతమందికి అత్తింటి మీద ఉన్న శ్రద్ధ పుట్టింటి మీద ఉండదు. ఎవరికి? మగవాళ్ళకి. కొంతమందికి అమ్మగారింటి మీద ఉన్న శ్రద్ధ అత్తగారింటి మీద ఉండదు. ఎవరికి? కోడళ్ళకి. అర్థమవుతుందా? మధ్య ఒక ఆయన చెప్తున్నాడు, ఇంట్లోనంట పిల్లోని పిలిచి అడిగాడంట వాళ్ళ నాన్న, రేయ్ చెప్పులు బయట ఉన్న లోపల చూసారా అన్నాడంట. చూసి లోపలే ఉండే నాన్న అన్నాడా? పర్వాలేదులే. కారణం ఏంటి? ఆమె పుట్టిళ్ళు చెప్పులు ఎక్కడుంటాయి చెప్పండి అమ్మా? చెప్పు సుజాత, చెప్పు. అది అత్తింటి వాళ్ళు ఎవరన్నా వస్తే, అబ్బాయి భర్త తరపున వాళ్ళు ఎవరన్నా వస్తే గుమ్మం బయట ఉంటాయి. అది స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు చెప్పే మాట? ఈరోజు చేయవలసిన పని ఏంటంటే బాధ్యత ఉండాలి. నిన్ను కని 9 మాసాలు మోసి, అమ్మా నువ్వు కడుపును పడినప్పుడు చెప్పు వాంతులవుతాయి అంటగా. వాంతులయ్యి ఇంటికాలు ఎంత చెయ్యి అయిపోయి అనుకునుండా భరించుకొని కదా. దేవునికి స్తోత్రం. వాళ్ళని నువ్వేం చేయకూడదు? నిర్లక్ష్య పెట్టకూడదు. నీ అమ్మ మీద ఉన్న శ్రద్ధ నీ అత్త మీద కూడా ఉండాలి. నీ పుట్టింటోళ్ళ మీద ఉన్న శ్రద్ధ నీ అత్తింటోళ్ళ మీద కూడా ఉండాలి. నేనన్నట్లా ఏం చెప్తుంది దేవుని వాక్యం? ఒక తేటగా చెప్తుంది. ఎందుకు చెప్తున్నాడో తెలుసా? మనం కూడా ఒకానొక టైం అయినప్పుడు మనం కూడా వస్తుంది. ఏంటది? బాధ్యత రాదా? బాధ్యత కాదు, ప్రమోషన్ రాదా? మాట్లాడరేంటమ్మా? ఇప్పుడు చామంచమ్మ ఉంది. చామంచమ్మకైతే ఒకళ్ళే, సుజాతకైతే 2, చెరోకు పక్క. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా?
ఇప్పుడు వాళ్ళ అత్తను బాగా చూసుకుంటారు, రేపు ఆమెకు వచ్చే ఆమె కోడళ్ళు ఆమెను కూడా బాగా చూసుకుంటారు, అంతే. పెద్ద తేడా ఏమి లేదు. ఏది విత్తుతామో అంతే. రేపు మీరు సుఖపడాలంటే ఇప్పుడే కష్టపడండి. నేను చూడలేను, నాకేం పని, నాకే పట్టిందా, నలుగురు ఉన్నారా పంచుకోవటం ఏంటి చెప్పండి? ఇవన్నీ చరిత్రలో జరిగే విషయాలు చూస్తున్నాంగా. కోడళ్ళారా, అర్థమవుతుందా? హల్లెలూయానండి. జాగ్రత్త. ఇట్లా సిలువలో మనకు నేర్పుతున్న మాటలు ఒక్కొక్కటి మనం నేర్చుకోవాలి. 4వ మాటలో మనం చూస్తూ ఉంటే యేసు ప్రభువులో భారం. అందరు నాతో చెప్పండి, ఏంటండి? భారం. భారముతో నా దేవా నా దేవా భారం. హల్లెలూయా అని చెప్పండి. ఆయన సిలువలో భారమంతా తన మీద వేసుకొని, నా దేవా నీవు నన్ను ఎలా చేయి విడిచితివి. భారముతో దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడుగా, ప్రార్థన చేస్తున్నాడుగా. ఈరోజు అలాగ దేవుని సన్నిధిలో నీకు నువ్వు భారం ఉండునుగాక. హల్లెలూయా అని చెప్పండి. ఆ భారముతో ఒక్కసారి ఆలోచించు. 5వది మనం చూస్తూ ఉంటే దాహం వేసిందంట ఆయనకి. చెప్పండి, ఏమేసింది? దప్పిక గొనుచున్నాను. ఆ దాహంతోనే సమరయ స్త్రీ, అదిగో యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు యేసయ్య. అమ్మా దాహం వేస్తుందని నీళ్ళు ఇవ్వని అడిగాడు. ఈరోజు అలా దేవుని సందులో ఆ భారం నీకుందా? ఆత్మీయ దాహం కలిగి ఉన్నావా? పరిచర్య మీద, దేవుని మీద, సంఘం మీద ఒక భారం నీలో ఉండాలి. హల్లెలూయా అని చెప్పండి. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇంకొక విషయం కూడా చెబుతా. నమ్మకత్వము అనండి అందరూ. సమాప్తమైనది. అందరు చెప్పండి, ఏంటట? సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? తండ్రి, నువ్వు నన్ను ఈ లోకానికి ఎందుకు పంపించావో ఆ పనంతటిని నేనేం చేశాను? సమాప్తం చేశాను. నమ్మకముగా పనిచేశాడు. నమ్మకమైన వాని మీదకి ఏముంటాయి? దీవెనలు మెండుగా దేవుడు కురిపించునుగాక. మరి ఇప్పుడు సిలువ దగ్గరికి వచ్చావుగా, ఆ మాటలన్నీ విని ఆ మాటలు నీ జీవితంలో అన్వయించుకుంటే నీకెంత ఆశీర్వాదం వస్తుంది. ఆఖరికి యేసుప్రభు అంటాడు, అప్పగించుకుంటున్నాడు. ఆమేనండి. ఏం చేస్తున్నాడు? తనను తాను అప్పగించుకుంటున్నాడు. నా తండ్రి, నా ఆత్మను చెప్పండి నీ చేతికి అప్పగించుకుంటున్నాను. మరి ఈరోజు ప్రియులారా, దేవుని సన్నిధిలో నీ ప్రాణాత్మ దేహాలను ప్రభువుకు అప్పగించుకుంటే బలమైన కార్యం దేవుడు ఈరోజు నీ జీవితంలో చేయునుగాక. అందరు చెప్పండి. 1, సిలువ దగ్గరకు రావాలి. అందరు చెప్పండి. 1, ఎక్కడికి రావాలి మనం? 2, ఆ సిలువలో కారిన ఆయన రక్తము ద్వారా, ఆయన రక్తము వలన కలిగే ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలి. 3వది, ఆ సిలువలో పలికిన ఆ మాటలు ఉన్నాయి చూసారా దేవుని బిడ్డలారా, ఆ మాటలన్నిటినీ మనం నేర్చుకొని అన్వయించుకొని ఆచారంగా కాకుండా ఆత్మీయంగా ఆ మాటల్లో ఉన్న పరమార్థాన్ని మనము అనుసరించే వారమయ్యుందుముగాక. ఇంకొక మాట కూడా చెప్పాలి. ఇంకొక మాట ఏంటంటే, మనం యేసయ్యట శ్రమ పడ్డాడట. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఆయన శ్రమ పడ్డాడు గనుక పేతురు పత్రికలోనికి వద్దాం. చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని వినాలి. పేతురు రాసిన 1వ పత్రికన అట్టి శరీరమును మీరు ఆయుధముగా ధరించుకొనుడి అని ఉంటుంది. 4వ అధ్యాయం 1వ వాక్యం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక, చెప్పండి మీరును అట్టి మనసును
ఆయుధముగా ధరించుకొనుడి. ఆమేనని చెప్పండి. ఇప్పుడు మూడో మాట ఏంటో తెలుసా? క్రీస్తు శరీరముందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును, అట్టి మనసు అంటే మాట్లాడరు, శ్రమపడే మనసును మనం ఏం చేయాలి? ఆయుధముగా ధరించుకోవాలి. ఆమేనని చెప్పండి. మనకి ఈరోజు చాలామందికి శ్రమపడే మనసు లేదు. శ్రమపడే మనసు లేదు. ఏ మనసు? అంతా సుఖమే. అర్థమవుతుంది మీకు? ఎంత సుఖం అంటే అంత సుఖం. ఎట్టా శ్రమ పడ్డాడో చెబుతామండి. యాకోబు బావి దగ్గరికి యేసు ప్రభు ఏ టైంలో వెళ్ళాడు? 10 దినాల మధ్యాహ్నం అంటే ఎప్పుడు? 12 గంటలు. ఏ టైం అమ్మా? 12 అంటే చల్లగా ఉంటుందా, ఎచ్చగా ఉంటుందా? ఎచ్చగంటే కదా. ఇప్పుడు మనకి ఏసీ కారు, ఏసీ రూము. ఆయన శ్రమ పడ్డాడు. ఇప్పుడు అదే మనసును మనం కూడా ఏం చేయాలి? గుడికొస్తే సుఖం కలగాలి. అర్థమైందా? మనకంతా సుఖమే, అంతా సుఖమే. అర్థమైందండి? మోకాళ్ళు నొప్పి ఉండకూడదు, నడువు నొప్పి ఉండకూడదు, కాలుకి నొప్పి రాకూడదు అమ్మా, కొంచెం ఆకలి వేయకూడదు, నిద్రకు లోటు ఉండకూడదు. అంతా కూడా ఎట్లా ఉండాలి? సుఖం 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 సుఖం. కానీ బైబిల్ ఏమంటుంది? మీరు ఆయన మనసును ఆయుధంగా ధరించుకోండి. హల్లెలూయా. ఇంకో మాట చెప్పి ముగిచ్చేస్తాను, వినండి. ఇంకో మాట ఏముందో తెలుసా? సిలువను ఎత్తుకోండి. చెప్పండి, ఏమి ఎత్తుకోవాలి? మీలో ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల, చెప్పు ఏమి ఎత్తుకోవాలి? సిలువను ఎత్తుకో. సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించు. ఈరోజు ప్రియులారా, సిలువ నీ మీద ఉండునుగాక, నీ భుజం మీద ఉండునుగాక, నీ మనసులో ఉండునుగాక. ఆ సిలువ ద్వారా నీకు గొప్ప విలువ దేవుడు దయచేయునుగాక. ఒక్కసారి ఆలోచించుకో. యేసయ్య ఎన్ని దెబ్బలు తిన్నాడు, యేసయ్య ఎన్ని గరుకురాళ్ల మధ్య నడిచాడు. నీ కొరకు నా కొరకు ఒక రక్తాన్ని కూడా, బొట్టును కూడా దాచుకోకుండా దారలు దారలుగా ఆయన రక్తం కారింది కదా. ఒక్కసారి ఈ రోజున సిలువ వైపు చూద్దాం, ఆయన రక్తం వైపు చూద్దాం. ప్రభా, నేను ఘోర పాపిని, దుర్మార్గుణ్ణి, దుష్కార్యాలు ఉన్నాయి, నాలో అన్యాయం ఉంది. నన్ను కడిగి పరిశుద్ధపరిచి నీ సిలువ ద్వారా, నీ రక్తం ద్వారా, నువ్వు సిలువలో మాట్లాడిన మాటల ద్వారా నాకు విమోచన, రక్షణ, ఆశీర్వాదం, స్వస్థత కలగాలి. అంత మాత్రమే కాదయ్యా, ఇదిగో నా బ్రతుకు కాలమంతా సిలువను నేను మొయ్యాలి. నీవు ఎలా శ్రమ పడ్డావో దానినే నేను ఆయుధముగా ధరించుకోవాలి. నా కృపద ఇచ్చేవని అందరూ ఒకసారి మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరూ మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒకసారి ఎవరికి వాళ్ళే ఒకసారి కళ్ళు మూసుకొని, ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడేవు నాయన. నీ మాటలు విన్న నా జీవితానికి తండ్రి కృప కలగాలి. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకోండి. నోరు తెరవండి. సహోదరి, చేతులెత్తు, ఓ ప్రార్థన చేయి. ముగింపుకు వచ్చాం మనం. ఓ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడేవు నాయన. నా జీవితంలో కార్యం జరగాలి, నాకు ఒక అద్భుతం జరగాలి. నీ మాట నన్ను బలపరిచింది, నీ మాట నన్ను చేరదీసింది. తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి 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 స్తుతి. నోరు తెరవండి, అందరూ నోరు తెరిచి. ఓ హల్లెలూయా. నోరు తెరవండి, అందరూ ఒకసారి ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత తేటగా నీతో మాట్లాడారు. అయ్యా నీ సిలువ, అయ్యా నీ రక్తం, అయ్యా నీ మాట నా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా. ఎవరికి వాళ్ళే ప్రార్థనలో
నోరు తెరవండి. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసే కృంగుచునే, గాయములాచే బాధనుంది, రక్తము కార్చి హింసనుందే, సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము, సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడిన నీ మాటను బట్టి మీకు వందనాలు. జీవాధిపతి నీ పరిశుద్ధ పుణ్యనామానికి వందనాలు. నమ్మదగిన దేవుడు, కృప కలుగునుగాక. దేవా, ఈ గుడ్ ఫ్రైడే, ఈ శుభ శుక్రవారం నీ సన్నిధిలో ఈ రీతిగా కూడి నిన్ను ఆరాధించడానికి, నేను ఘనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి కృపనిచ్చావు. నీ మాటలు విన్న వారందరి జీవితాల్లో బలమైన కార్యాలు జరగాలయ్యా, అద్భుతాలు జరగాలయ్యా, ఆశ్చర్య కార్యాలు జరగాలయ్యా. నీ సిలువ దగ్గరకు రావాలి, నీ రక్తంలో కడగబడాలి, నీ మాటల మకరంధాన్ని ఆస్వాదించాలి. తండ్రి, స్తోత్రమయ్యా. అట్టి బలమైన కార్యం మీరు చేయబోతున్నందుకు మీకే స్తుతి చెల్లిస్తున్నా. దీవించండి, ఆశీర్వదించండి. దేవా, మీకు స్తోత్రం నాయన. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. తండ్రి, కృప కలుగునుగాక. సహాయం చేయండి అయ్యా. నీ రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచండి. ఎంతమంది అయితే ఈరోజు ఈ మాటలు విన్నారో వారందరి జీవితాల్లో బలమైన కార్యాలు చేయి. లైవ్లో ఉన్నవారిని బట్టి, సన్నిధిలో ఉన్నవారిని బట్టి, అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నా. బలమైన కార్యం చేయబోతున్నందుకు మీకే స్తుతి చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల మనందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు స్తోత్రం.